వానర రాజ్యంలో వాలి అనే మహాబలవంతుడు నివసించెను. అతని శరీరంలో సింహ బలము, రక్తంలో అగ్నిశక్తి నిండియుండెను. పర్వతాలను ఒకే దెబ్బతో కదిలించగలడు, సముద్ర అలలను తన గర్జనతో వెనక్కి తోసివేయగలడు. వాలి శౌర్యానికి ఆకాశమూ భూమి సాక్ష్యాలుగా నిలిచినవి. కిష్కింధా రాజధానిలో అతడు రాజ్యమును నిర్వహించుచు ప్రజలకు రక్షణనిచ్చెను. వాలి యొక్క ధైర్యం మాత్రమే కాదు, అతని లోపలున్న గర్వము అసాధారణం. ఎవరూ తనకు సమానులు కాదని నమ్మెను. అతనికి సోదరుడైన సుగ్రీవుడు శాంతస్వభావుడు, ధర్మనిష్ఠుడు. సుగ్రీవుడు తన అన్న వాలి మహిమాన్వితుడని తెలుసుకొని వినమ్రతతో అతడికి సేవ చేసెను. కాని విధి ఎప్పుడూ సున్నితంగా ఉండదు. ఒకసారి మాయావి అనే రాక్షసుడు కిష్కింధా పట్టణ ద్వారముల వద్దకు వచ్చి వాలిని సవాలు చేసెను. వాలి రక్తం రగిలి యుద్ధమునకు బయలుదేరెను. మాయావి గుహలోకి పారిపోగా వాలి వెంటాడెను. బయటకు వచ్చి రాకపోవడంతో సుగ్రీవుడు ద్వారం మూసివేయించెను. వాలి తిరిగివచ్చి తానేమో మాసపోయానని భావించి సోదరునిపై అనుమానం పెంచుకొనెను. ఆ అనుమానం ద్రోహంగా మారి సుగ్రీవుణ్ణి రాజ్యంనుంచి బహిష్కరించెను. సుగ్రీవుడు రాముడి ఆశ్రయమందు చేరి తన దుస్థితి చెప్పెను. రాముడు ధర్మానికి నిలయముగా, సత్యానికి సాక్షిగా నిలిచి వాలి అధర్మాన్ని అణిచివేయాలని నిర్ణయించెను. ఒకరోజు సుగ్రీవుని సాయం కోసం రాముడు వాలిని ఎదుర్కొన్నాడు. వాలి యుద్ధంలో ప్రవేశించి సింహంలా గర్జించి వృక్షాలను లాగి శస్త్రాలుగా ఉపయోగించెను. భూమి కంపించెను, ఆకాశం మార్మోగెను. రాముడి విల్లు విసిరిన బాణం వాలి వక్షస్థలాన్ని ఛేదించి లోనికి చొచ్చుకుపోయెను. అప్పుడే వాలి రక్తంతో నిండిన కళ్లతో రాముణ్ణి చూచి గంభీరంగా పలికెను. హే రాఘవా, నీవు క్షత్రియుడవు, ధర్మానికి రక్షకుడవు. నేను వానరుణ్ణి. యుద్ధంలో నన్ను ఎదుర్కొని నాశనం చేసినా అర్థం. కాని నీవు దాచుకుని దాడి చేసితివి. ఇది నీకు సముచితం కాదని నాకనిపిస్తోంది. రాముడు శాంత స్వరంతో సమాధానమిచ్చను. వాలి, నీవు సుగ్రీవుని భార్యను అపహరించి సోదరుని అన్యాయం చేసితివి. ధర్మరక్షణ కోసం నేను ఈ బాణం వదిలాను. ఇది క్షత్రియుని కర్తవ్యమే. వాలి అప్పుడు ఒక నిట్టూర్పు విడిచి సత్యాన్ని గ్రహించెను. రాముని వాక్యంలో ధర్మం ఉంచబడియున్నదని గుర్తించి తన సోదరునికి రాజ్యాన్ని అప్పగించాలని ఆఖరి సూచన చేసెను. సుగ్రీవుడా, నీవి ఇకపై కిష్కిందాకు రాజువు. నీతో ఉన్న వానరులు రామచంద్రునికి తోడై సీతామాతను రక్షించుటకు సహకరించవలనని చెప్పి వాలి తన చివరి శ్వాస విడిచెను. ఆ సమయంలో ఆకాశంలో దేవతలు పుష్పవృష్టి కురిపించి వాలి వీరగాథలు కీర్తించెను. అతని శౌర్యము, గర్వము, చివరికి ధర్మబోధ ఇవన్నీ కలిపి వాలిగాథ ఒక శాశ్వత స్మృతి అయ్యింది.